చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సత్పురుషులతోటి చేసినటువంటి సహవాసము వలన మారిపోతారు. నిజానికి మహాభారతంలో పెనువేప విత్తెవరు అంటే ధృతరాష్ట్రుడు. అంతకన్నా దారుణమైన బుద్ధులున్నవాడు ఎవరు ఉండడు. అటువంటి ధృతరాష్ట్రుడికి ప్రత్యేకం కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. ఏ పుణ్యాన్ని అడ్డుపెట్టిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు ధృతరాష్ట్రుడికి? ఒక్కటే కారణం. ఎన్ని దుర్గుణాలున్నా ఒక్క మంచి గుణం ఉంది. పరమ ధర్మాత్ముడైనటువంటి విదురుణ్ణి విడిచిపెట్టి ఉండలేడు. విదురుడు వెళ్ళిపోయాడు అనుకోండి, నేను చచ్చిపోతాను, ఉండలేని తీసుకురమ్మంటాడు. రాత్రి అయ్యేటప్పటికా విదురుణ్ణి పిలుస్తాడు, 4 మంచి మాటలు చెప్పంటాడు. ఆచరిస్తావా అంటాడు విదురుడు. నేను ఆచరించలేనులే, వినడానికి బాగుంటాయి చెప్పంటాడు. విదురునీతికి ఉన్న పెద్ద శాపం ఏమిటంటే, చాలా బాగుందండి అన్నాడు ధృతరాష్ట్రుడు. అందుకే విదురునీతి విని బాగుందంటే ధృతరాష్ట్రుడు అయిపోతావు. విదురునీతి పాటించడానికి పనికి రావాలి. అందుకే ఆ విదురుడితో స్నేహం పెట్టుకున్నాడు, విదురుణ్ణి దగ్గర పెట్టుకుంటాడు. విదురుడు లేకపోతే ఉండలేడు. అదొక్క మంచి గుణం ఉంది. ఒక సత్పురుషుడితో కలిసి ఉంటున్నావు, ఆయన మాట విన్నావా వినలేదా వదిలేయి, ఆయన లేకపోతేనే ఉండలేవు. ఈ ఒక్క గుణానికి నీకు విశ్వరూప సందర్శనం ఇస్తానని కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం ఇప్పించాడు. అంటే సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పది.